ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక నిబంధనలకు అనుగుణంగా ట్రాక్టర్, లారీ యజమానులు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని కర్నూలు కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు. అంతకు మించిన ధరను వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ బోట్ మేట్ సొసైటీలు అలాగే ట్రాక్టర్, లారీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. సి బెలగల మండలంలోని కొత్తకోట, సి సింగవరం అలాగే పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె గ్రామాలలోని 5 డిస్టిలేషన్ పాయింట్లలో ప్రజలకు ఇసుక అందుబాటులోకి రానుందని అన్నారు. ఇక ప్రతి రీచ్లోనూ సీసీ కెమెరాలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు కలెక్టర్ ఆదేశించారు. పర్మిషన్ వచ్చింది కాబట్టి రేపటి నుంచి వర్క్ ఆర్డర్స్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొని అక్కడ బోట్మెంట్ సొసైటీ ద్వారా తీసుకొచ్చి అక్కడ స్టాక్ పెట్టడం జరుగుతుంది. ఈ స్టాక్ పాయింట్కి ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈరోజు మీటింగ్లో శాండ్ రేట్ని ఫర్దర్గా మనము తగ్గించడం జరిగింది. సో ఇది 326 రూపీస్, 326 రూపాయలకి గురువారం నుంచి ఇసుకని అందుబాటులోకి తెస్తాం. బట్ స్టిల్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ చేసి అక్కడక్కడ స్పోరాడిక్ కేసెస్ ఏమొస్తున్నాయో కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి దర్ ఇస్ సేల్ హియర్, కొన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అవి కూడా రికర్ అవ్వకుండా ఏమేమి చేయాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలి అని నిన్న అందరికీ చెప్పడం జరిగింది. ఆర్టీసీకి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ సార్, ర్యాండమ్ గా బస్సెస్ వెరిఫై చేయండి, బికాస్ సోర్స్ ఇస్ నాట్ హియర్, సోర్స్ ఇస్ డెఫినెట్లీ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మన డిస్ట్రిక్ట్ బోర్డర్స్ కనుక కొంచెం సెక్యూర్ చేసుకుంటే దిస్ స్పోరాడిక్ ఇన్సిడెన్సెస్ విచ్ ఎవర్ ఆర్ హ్యాపెనింగ్ ఆల్సో విల్ నాట్ బి దేర్. గుడికంబాలి స్టాక్ యార్డ్